కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాష్ట్రంలో ఇసుక దందా యథేచ్ఛగా సాగుతోంది. విచ్చలవిడిగా ఇసుక అక్రమంగా తరలిస్తున్నారు. తాజాగా అనంతపురం జిల్లా సింగనమలలో టీడీపీ నేతల ఇసుక దందా బయటపడింది. పగలు ఇసుక డంపు చేసి రాత్రి టిప్పర్లలో తరలిస్తున్నారు. అయితే ఈ ఇసుక అక్రమ దందాలో వాటాలు తేలకపోవడంతో ఓ వర్గం టీడీపీ నేతలు జేసీబీ టిప్పర్లతో తరలించే ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఇసుక దందాపై మరింత సమాచారం మా ప్రతినిధి శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి, మనం చూస్తూనే ఉన్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఇసుక దందా కొనసాగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై ఏ విధంగా చూడాలి? ఖచ్చితంగా, ఎందుకంటే టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడినటి నుంచి ఇసుక మాఫియా పెట్టలేకపోతుందని చెప్పాలి. ఎందుకంటే చాలా కాన్స్టిట్యూన్సీకి సంబంధించి నదుల్లో ఉన్న ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఒక్క సింగనమల కాన్స్టిట్యూన్సీలోనే టీడీపీ నేతలు కార్యకర్తలు ఎన్నికలు, అదేవిధంగా తలకం చెరువు, ఇతర నదీ పరివాహక ప్రాంతాల నుంచి రాత్రి అంటే అర్ధరాత్రి వేళ గుట్టు చెప్పులు కాకుండా ఇసుక తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాటాలు కూడా అధికారులకు అదేవిధంగా పోలీసులు కూడా షేర్ చేస్తున్నట్లు ఆరోపణలు కూడా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక సింగనమల కాన్స్టిట్యూన్సీ కాదు, ధర్మపురం, పెనుకొండ, హిందూపురం, రాయదుర్గం నియోజకవర్గాలకు ఇదే దందా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వాస్తవానికి గత ప్రభుత్వం వర్షాకాలంలో కొంత ఇసుక తీసిపెట్టింది. అయితే ఆ ఇసుకని టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేరుగా విక్రయించి అంటే రాత్రి తరలించేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపున డంప్ యార్డ్ లో నిల్వ ఉన్న స్టాకును విక్రయించేశారు. అదేవిధంగా రాత్రి వేళల్లో అనధికారికంగా కూడా పూర్తి స్థాయి ఇసుకను తవ్వేసి తీసుకెళ్లి అక్రమ మార్గాల్లో విక్రయిస్తున్నట్లు ఆరోపణలు. దీనిపైన అధికారులు చూసి చూసినట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఖచ్చితంగా ప్రభుత్వ నిబంధనల మేరకు ఇసుక విక్రయాలు జరగాలని స్థానికులు డిమాండ్ చేస్తున్న వాతావరణం కనిపిస్తోంది.